అందరికీ శనార్థులుల్లా ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా మంచి పాటతో మీ ముంగటికి వచ్చిన మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా గా పాట ఏంది ఎవరు రాసిళ్ళు ఏందా కథ అనేది పురాగా అరుచుకుందాం పారి. షానొద్దుల కంచలి లవ్ ఫెయిల్యూర్ పాటలు లవ్ పాటలు గిట్లా బగ్గనే ఫోక్ సాంగ్స్ ఒకదాన్ని మించి ఇంకోటి వస్తాయి. కానీ శ్రీనిధి ప్రొడక్షన్లో వచ్చిన గీ శ్రీ సరస్వతి శిశు మందిర్ బాటలో నడిచినమనే పాట నాకైతే ఇంకా జరంతా మంచిగా అనిపించింది. గానము మ్యూజిక్ ఛానల్లో ఇట్లా విడుదలైందో లేదో అప్పుడే మస్తు ఉరుకుతాంది. పొద్దుగాల బడిగంట కొట్టినమా బడికి పోయినామా బల్లె పాఠాలు విన్నామా పగటీలు ఇంత బువ్వ తిన్నామా మళ్ళీ 2 క్లాసులు విన్నామా మాపటీలు ఇంటి గంట కొట్టంగానే బ్యాగ్ భుజానికి వేసుకొని ఇంటికి పోయినామా అన్నట్టే ఉండేది గప్పుడు బళ్ళున్నప్పుడు. ఇక 10వ తరగతి అయిపోగానే పెద్ద చదువులు అయిపోగానే కొలువులు గిదే జీవితం అయిపోయిందోళ్ళ. కానీ నిజం బడి జ్ఞాపకాలు మర్చిపోలేనివి. అవి మళ్ళీ తిరిగొస్తే ఎంత మంచిగా ఉందో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు నేను చెప్పే పాట ఏందంటే అందరికీ భలే జ్ఞాపకాలు గుర్తొస్తాయుల్లా. అట్లా రాసిళ్ళు పాటను. ఈ పాట రాసింది పాడింది రవికిరణ్ తాళ్ళపెల్లన్న అయితే డప్పు దరువులేసింది మన వెంకటేష్ అన్న జయశీలన్ అన్న. ఇక యాక్టింగ్ చేసింది రవి అన్న శ్రీనివాస్ అన్న నిఖిల్ అన్న రాకేష్ అన్న సంతోష్ అన్నలు. అందరు అన్నలు మంచిగా చేసిర్రు యాక్టింగు. ఒక్క ముక్కలు చెప్పానంటే యాక్టింగ్ కాదు జీవించిల్లు. పాట ఒక్కెత్తు అయితే కెమెరా ఎడిటింగు ఇంకో ఎత్తుల్లా. ఇక ఎడిటింగ్ చేసింది సంజు అన్న, పబ్లిసిటీ డిజైనరు దేవ్ భీమ్ అన్న. ఈ సరస్వతి శిశు మందిర్ బడిలో చదువుకున్నోళ్ళు చాలా మంది దాకా మంచి కొలువులు తెచ్చుకొని ఉన్నత స్థాయిలు ఉన్నారట. ఇక ఈ పాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూసుకున్న బడి తలుపులు తెరవాలి అని ఉల్లా. అసలు బడి ఎందుకు మూతపడ్డదో మనకు తెలియదు కానీ రవికిరణ్ అన్న పాట చివర్లో అనుకున్నట్టు ఊట్నూర్ల మల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పాట శ్రీనిధి ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మీరు సుత ఓ పాట చూడుర్రి. చూసి మీకు ఎట్లా అనిపించిందో పాట కిందున్న కమెంట్ పెట్టేలా రాయిర్రి. మీరు ఇచ్చిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. ఇక ఉంటాం మళ్ళా.